పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకల వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. నిన్న రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజామున వరకు నగర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు హెచ్చరికలను లెక్క చేయకుండా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. నాంపల్లి, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లో మందుబాబుల హంగామా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వీసీ సజ్జనర్, తెలంగాణ సచివాలయం, చార్మినార్, కేబీఆర్ పార్క్, మెహదీపట్నం ప్రాంతాల్లో అర్ధరాత్రి కేక్ కట్ చేసి 2026కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు, పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యమని, నేరరహిత నగరమే లక్ష్యమని ఆయన తెలిపారు. హైదరాబాద్ సిటీ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 ప్రజలందరూ కూడా బాగా జరగాలి, సుఖ సంతోషంతో ఉండాలి, సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతూ 2025లో మీరందరూ కూడా మాకు బాగా సహకరించారు, బాగా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్ చేయడానికి మీరే కారణమయ్యారు. ఈ ఒక 2026లో కూడా మీరు మనకు హైదరాబాద్ సిటీ పోలీస్కు ఇదే ఒక సపోర్ట్ ఇస్తారు, ఇదే ఒక కోఆపరేషన్ ఇస్తారని చెప్పి ఆశిస్తూ మీరందరూ కూడా బాగా ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ సంవత్సరంకి గత ఒక వారం నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ టీము అందరు కూడా ఆల్ ర్యాంకు, ఆల్ ఆఫీసర్స్, అన్ని వింగ్ ఆఫీసర్స్ కూడా బాగా చేశారు. సో వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి పేరు పేరుగా అభినందిస్తున్నాను. సో ఈ సంవత్సరం మన సిబ్బంది కూడా బాగా జరగాలని చెప్పి కోరుతూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ 2026.